హైదరాబాద్లో భారీ పేలుడు, ఫ్యాక్టరీలో దాదాపు ఫస్ట్ షిఫ్ట్లో 150 మంది వర్క్ చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారో ఇంతవరకు తెలియదు. చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చి పనిచేస్తున్నారు, ఏంటి అని వివరాలు కూడా తెలపలేదు ఇంతవరకు. అసలుకి మనుషులు అయితే గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. కొంతమంది హాస్పిటల్కి పోతూ చనిపోయారు. కొంతమంది అయితే అసలుకే ఉన్నారా లేరా అసలు ఏమీ తెలియలేదు. 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు జరిగిన సంఘటనలు చూడండి, దృశ్యాలు ఇవన్నీ. ఇంతవరకు ఆచూకీ ఏమీ తెలపలేదు. ఎంతమంది చనిపోయారు ఏంటని. చనిపోయిన వ్యక్తికి ₹1 ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రకటన ఇచ్చాడు. దీని ఇన్వెస్టిగేషన్ కూడా చేయమని ప్రకటనలో చెప్పాడు. ఇంకా చూడాలి ఇంకా ఎంతమంది చనిపోయారో ఏంటో. మోడీ గారు అయితే 2 lakhs ఇస్తానని ప్రకటించారు చనిపోయిన వ్యక్తికి. బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి DNA టెస్ట్ చెక్ చేస్తున్నారు. కొన్ని DNA టెస్ట్ మ్యాచ్ అయినట్టు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు బాడీస్. కొన్ని బాడీస్ అయితే అసలు కంప్లీటెడ్గా కాలిపోయి ఉన్నాయి. కొన్ని బాడీస్ అయితే కాలు చెయ్యి వరకు కనిపిస్తున్నాయి.